నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో భారతీయుల పాస్పోర్ట్ రెన్యువల్ కష్టాలు అలాగే కొనసాగుతూ ఉన్నాయి. కువైట్లో పలువురు భారతీయ ప్రవాసులు పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. భారతీయ పాస్పోర్టు కౌన్సిలర్ సేవలు కొత్త సంస్థకు అప్పగించిన నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు రద్దు చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం జూలై 19వ తేదీ వరకు కువైట్లోని ఇండియన్ ఎంబసీ పరిమిత అత్యవసర సేవలకు మాత్రమే నేరుగా అందిస్తూ ఉంది. తత్కాల్ పాస్పోర్ట్లు, ఎన్ఆర్ఐ సర్టిఫికెట్, సివిల్ ఐడి గడువు, బతాకా గడువు ముగిసే వారికి స్వల్పకాలిక చెల్లుబాటు గల పాస్పోర్టు, ఎమర్జెన్సీ సర్టిఫికెట్, ఈ వీసా సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే సాధారణ పాస్పోర్ట్ రెన్యువల్ సేవలు ప్రస్తుతం అందుబాటులో లేవు. కువైట్లో ఉన్న భారతీయులు గమనించగలరు. దీంతో వేసవి సెలవుల్లో ఇండియాకు వెళ్లేందుకు సిద్ధమైన అనేక మంది ప్రయాణికులు మనం చూసుకుంటే ప్రస్తుతం అయితే అనిశ్చితిలో పడిపోయాయి. ఈ నెల 1వ తేదీ నుంచి కువైట్లో భారతీయ కౌన్సిలర్ సేవల నిర్వహణ బాధ్యతలను డియు గ్లోబల్ డిజిటల్ సంస్థకు అప్పగించారు. అయితే విదేశాలలో కొత్త కౌన్సిలర్ సేవల సంస్థల ఎంపిక ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన ఢిల్లీ హైకోర్టు ఆ యొక్క సంస్థ నియామకాన్ని రద్దు చేసింది. టెండర్ ప్రక్రియలో లోపాలు ఉన్నాయని ప్రాథమికంగా గుర్తించిన న్యాయస్థానం కొత్త టెండర్ దరఖాస్తులకు 1 నెల గడువు ఇవ్వడంతో పాటు అప్పటి వరకు సేవలు అందిస్తూ ఉన్న పాత సంస్థలు తాత్కాలికంగా సేవలు కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది. ఇదిలా ఉండగా కువైట్తో పాటు 4 విదేశీ భారత మిషన్లలో కౌన్సిలర్ పాస్పోర్ట్ వీసా సేవలకు సంబంధించి టెండర్లను రద్దు చేసిన ఢిల్లీ హైకోర్టు తీర్పును కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ కేసును అత్యవసరంగా విచారించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారి నేతృత్వంలోని ధర్మాసనం జూలై 20వ తేదీన విచారించనుంది. ఈ నేపథ్యంలో పాస్పోర్టు కౌన్సిలర్ సేవలు పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని భావిస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.